హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. కానీ దోస్తులు 500 లైక్స్ అస్సలు రీచ్ అవుతలేదు దోస్తులు. అట్లీస్ట్ ఈ వీడియోకైనా 500 లైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, ఈ వీడియో చిన్నపిల్లల కోసం మాత్రం కాదు. అలాగే ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కూడా కాదు. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 35తో మీ ముందుకు వచ్చేసాం. మరి మన పార్ట్ 35లో ఏముండబోతోంది? పార్ట్ 33 కంటిన్యూషన్ దోస్తులు. చెల్లి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. దానికోసం మేము బయటకు పిక్నిక్కి పోతాన్నాం. మామయ్య ఏం చేస్తున్నాడో గమనిస్తున్నారా అత్తమ్మ? ఏం చేస్తాడే, మా ఆస్ట్రేలియా చెల్లెకు ఊరంతా చూపిస్తాడు. అసలు ఊరంటే తెలీదా అత్తమ్మ మీ చెల్లికి? ఎట్లా వెళ్తారే గదంతా ఇంగ్లీష్ ఫీసే దండి. మరి పిక్నిక్లో ఏం జరగబోతోందో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దోస్తులు, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. 500 లైక్స్ టార్గెట్. వావ్ అక్క, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఆ చింత చెట్టు, ఆ గడ్డి మీద కూర్చొని మనం తినేసేయచ్చు. తలకాయ కూర ఇంట. అవ్వో, గీసెంత సెట్ ఆవే అస్సలద్దు. గీడనే ఒక పెద్ద గది ఉంటది. మమ్మీ పోయి ఇక్కడ ఆగిండ్రేంది? అవునే సప్న, మనం ఇంకా కొండలు పెట్టింది గీనే కదనే, కొండల దీపం. అవును మమ్మీ, ఇక్కడనే. తొందర వెళ్ళిపోదాం పదా. ముసలానికి గీనే దయ్యం పట్టింది కదనే, ఈ చింత చెట్టు కిందనే పిస చేసింది ఇక అప్పుడు. అవునే, అందుకే భయపడుతున్నారు. అలా చెల్లు ఉందామన్నా కూడా ఇంటలేదు. నీ మళ్ళోసారి ఆడుకుందాం ఆగు. ఆగో, మళ్ళీ రక్త పిశాచాలు కనబడతాయి. ఎక్కడున్నాయి రక్త పిశాచాలు? ఎక్కడున్నాయి? అమ్మి నన్ను ఇడిచిపెట్టి పోతావేంది? నడుండి చక్క పోదాం. బా, ఇంత బాగుందక్క ఈ ప్లేస్. ఎందుకు పోదాం అంటున్నావు? ఊకి బా, ఇక్కడ కూర్చుందాం. అవును కదా స్వీటీ, ఇది ఎంత మంచిగా ఉన్నది. చెట్టు కింద చల్లగా గద్దె మీద. ఇక్కడ వద్దు, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ దయ్యాలుంటాయి. చెప్పు బా, వాళ్ళు వినట్లేదు. వాళ్ళు పోతే పోని స్వీటీ, మన ఇద్దరం గిన్నె కూర్చుందామా? సరేనా? మామగాడిందే గిన్నె సెటిల్ అయితే అట్టున్నాడు. దాంతో అదేమో దయ్యానికి భయపడుతుంది. ఈడేమో ఛాన్స్ దొరికితే దాన్ని పట్టుకుందామని ఈడు చూస్తాడు. మంచిగా ఉన్నారే మీ ఇంట్లో వాళ్ళందరూ? అమ్మే, నీకేమో వినబడుతున్నాయి అవే సౌండ్లు దయ్యాలై? ఏందోనే, మొన్నటి నుంచి మీ నానమ్మ సప్పుడు వినబడుతుంది కానీ మీ నానమ్మ కనబడతాను లేదే. నేను దీన్ని కనబడతలేనా? అందుకేనే నచ్చినప్పుడల్లా భయపడతానే లేదు. గొంతు అయితే వినబడుతుందా దీనికి? టెస్ట్ చేద్దాం ఆగండి. అనే బర్రే, నా గొంతు వినబడుతుందా నీకు? వినబడుతుంది. ఎక్కడున్నావు? ఇన్నే ఉన్నా నేను ముందటున్నావా? కనబడతలేవు కదా. ఇటు తిరుగు. వెనకేడున్నావు, ముందటేడున్నావు? నాకు ఏడున్నావో కనబడతలేవు. మీ దోస్తుల నువ్వు ఎప్పు కొంచెం రక్త పిశాచాలు రావద్దని. మమ్మీ, ఎవరితోటి మాట్లాడుతున్నావే నువ్వు? ఇంకెవరితోటి? మీ నానమ్మతోటి. మీ నానమ్మ గొంతు వినబడుతుంది, నాకు కనబడతలేదు ఈ మధ్య. మమ్మీ, నువ్వు మాట్లాడేది నానమ్మతోటేనా? ఆయనతో ఇంకేదన్నా దయ్యమా? అవునే, గది కనబడతలేదు కదా. ఎవరి మాట్లాడుతుందో ఏమో. అడుగు మమ్మీ, అడుగు. నానమ్మ నేను అడుగు. అవును, ఎక్కడున్నావు? అత్తమ్మ ఎక్కడున్నావు? కనబడుతుందా? నిన్నే చెప్పే. ఏంటో బర్రెదానా అన్నదే మీ నానమ్మనే గట్లా పిలుస్తుంది నన్ను, బర్రెదానా అని. మీ నానమ్మనే. అయ్యో మమ్మీ, నువ్వు బర్రె లెక్కున్నావు కాబట్టి ఎవరైనా బర్రె అని పిలుస్తారు. ఒకసారి అడగనైతే అడుగు. ఏడున్నావు? ముందటనా వెనకనా? ఇంకా ఎనుకున్నానే, నీ వెనుక. మరి నువ్వు మా అత్తమ్మవేనా? ఎందుకే నీకు డౌట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మరి నువ్వు కనబడతలేవు కదా. నువ్వు మరి మా అత్తమ్మవేనా కాదా అని డౌట్ కొడుతుంది.
నీ మెడలు ఇరగొట్టమంటావానే? మెడలు ఇరగొడితే నీకు అర్థమవుతుంది నీ అత్తనని. ఏ అద్దు అర్థమైంది. ఏడున్నావు గాని మా దగ్గరనే ఉండు. మళ్ళా రక్త పిశాచాలు వచ్చి మమ్మల్ని తింటాయి. ఇంత తినని ఏ దరిద్రం వదులుతుంది. గట్లా నాకు నీకు ఇష్టమైన చేపల కూర మళ్ళా అండి పెడుతుంది. అట్లా ఎందుకంటావు? అక్క ఏమైందక్క? కూర్చోండి ఇక్కడ, రండి. ఇదొకటి చెప్తే వినది. అమ్మి ఎట్లన్నా వేసి తొందర ఇక్కడ నుంచి బయటపడదాం నడు. నాకు గిడు ఉంటే అంతెట్లనో మోషన్స్ అయితే గిడుండు అద్దు పోదాం. మీరు ఓనరే, మేము ఉంటాం ఇన్నే. నీకే కదా మోషన్స్, మాకెప్పుడు కావు. నీకు మోషన్స్ ఎన్నడైనారా? నీకు అసలు దొడికే రాదు. ఏం మాట్లాడుతున్నావు? మోషన్స్ అయితే ఈ గిడుంటే మంచిగా ఉండదు. గిడ గాలి నాకేం కావు, మేము ఈయనే ఉంటాం. దానికి మోషన్స్ అయితేనే మంచిదని చూస్తాండే. ఎందుకంటే ఆడికి రానే రాదు. 4 రోజులకోసారి పోతాడు కటవాదం. నీ కొడుకు గురించి నీకే తెలుసు బాగా, నాకేం తెలుసు. గీడేందే మరి ఓవర్ ఎత్తాండు. ఏందో చేస్తట్టే ఉన్నాడు కదా మీ పిన్నిని. నువ్వేం మాట్లాడతావే ఉర్రకు? ఏందే వచ్చినప్పటి నుంచి అది కూర్చుంటాడు, లేస్తాడు. ఇంకేం రోగం పుట్టింది ఈ ముసలితనంలా? మరి గరే కదా చిత్ర విచిత్రాలు చూస్తానా నేను. అది వచ్చినప్పటి నుంచి అది కింద పడ్డదే తటుక్కని. అవునా? ఎప్పుడు పడ్డదే? ఇంట్లో అద్దాలు పెట్టుకొని టింగుమని నడిచిందే. నల్ల కన్నుల అద్దాలు ఇంట్లో పెట్టుకుంటుంది ఎవరన్నా? చీకటి ఉండదా? పెట్టుకుంటుంది. మరి అది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కదా. మీ అత్తకు సంబరం, దానికి సంబరం. అది పెట్టుకొని నడిచింది మా మామగారి ముందట బిల్డప్ ఇయ్యడానికి. కథం బోర్ల బొక్కల వాడి మూతి పనులు అలగొట్టుకున్నది. బోరు దాని సోకుల పిసపాడుగాను మూతి పనులు రాలే అవే. అప్పుడు మీ మామ ఉండేదుండే, దాన్ని పట్టుకొని చెప్తుండే. అయ్యో మా మామ వచ్చినాకనే గదిగా బిత్తిరేసి ఆమెసిందే. బోర్ల బొక్కల వాడంగానే ఈడచ్చి దాన్ని లేపుడు, ఒత్తుడు, పిసుకుడు. చీ మంచి ఇక మీ వదిన మీ సురేషి గవి రొమాన్స్ మొన్న చూస్తా అంటేనేమో చూడనీయలేవు. గీ ముసలి మొఖాలే ఏందో చెప్పబడుతుంది కక్కచ్చేటట్టు. నీకు ఇట్లాంటి ఇష్టంగానే ఇంటవని చెప్తున్నా. ఎత్తుకొని రాకపోయిండే మరి దానికి నడవచ్చిందా లేదా? కూడా ఎత్తాడు కావచ్చే, కానీ ఆడే ముసలోడు. ఆడెత్తుకుంటా నడుముంటాదే. ఏందో పాటు ఇవన్నీ మీ రాజు చూసుకుంటా కూర్చుంటాడా చిత్రాలు? ఏ రాజు లేడే ఇంట్లో. ఇటు పోతున్నవి ఆగా ముసలం సంగతి చెప్పుదాం ఆగు. అద్దుకో. ఏం మామ ఇక్కడ నుంచి కదలబుద్ధి అవుతలేదా నీకు? నాకట్లా చెప్పే సరిత. ఇలా దయ్యాలున్నాయంటే ఇంటనే లేడు. నీ బాధ నీకు, ఎవరి బాధ అలాకున్నదాడా. వాళ్ళ బాధ నీకేమర్థమవుతుంది? ఇది ఎవరిని ఏమంటదో ఏమో, నాకైతే భయమే అవుతుంది అది తిరిగి చూడాలంటే. ఓ ఆస్ట్రేలియా ఆంటీ, ఇక్కడ ఉంటే మీ అక్కకు మోషన్స్ అవుతానేట. మోషన్స్ అయితే ఈడ కింద పడ్డదనుకో, ఆమె నువ్వు పట్టుకొని లేపుకొని ఎవరు పోవాలి? నువ్వే లేపుకోపోవాలి మామ. ఎత్తుకొని తీసుకుపోతావా? మా బా చాలా ఫిట్. ఎవరినైనా అలా చిటికీలో ఎత్తుకుంటాడు అంతే. ఎవరినైనా ఎత్తుకుంటాడే ఆడు నా కొడుకు. అసలే బిత్రోడు. ఆ బిత్రోడు దాన్ని ఎత్తుకుంటాడు కానీ ఈ బర్రెదాన్ని ఏడెత్తుకుంటాడు? ఎత్తుకుంటామా, ఎందుకు ఎత్తుకోను? విన్నావా నేడెంతకు తెగించిండో? ఆ బర్రెదాన్ని ఎత్తుకోనని కానీ అన్నుంచి కదలాడటాడు. మరి ఏం చేసుడే ఇప్పుడు? ఇన్నే ఉందాం ఇక. ఆహా, నాకు అస్సలు మనసు పడతలేదు. ఆడు ఎంత పెద్ద వేస్ట్ గాడు. గాడు చెప్పినట్టు మనమేనుడైంది, మనం చెప్పినట్టు అడిగినాలే. మరి ఏం చేస్తావే ఇప్పుడు? అత్త అనసూయ అత్త, మీ ఆయన ఎత్తుకుంటాడట నిన్ను. ఒకసారి రిహార్సల్ చేద్దాం. పొయ్యి మీద కూసోపో. అక్క కమాన్. నాకు సిగ్గు అవుతుంది. నేను ఎట్లా కూర్చోవాలి? నేనేదో జోక్ అన్నా. ఎత్తుకుంటారా ఇక ఎత్తుకోమంటే? పో తొందరగా అనసూయ అత్త, లేకపోతే ఈయనే ఉంటా అంటాడు మామ. మళ్ళా రక్త పిశాచి వచ్చి నీ నెత్తి మీద ఎగురుతుంది. నడు. మరి నాకు సిగ్గు అవుతుంది కదనే. ఒకసారి ఇక చెట్టుకే చూడు, అన్నీ దయ్యాలు ఎట్లా ఎలాడుతానాయో. అవో నువ్వు అట్లాంటి చెప్పకే. ఈ సిగ్గు గంగల పోతే సిగ్గుంటే ఏంది, పోతే ఏంది, పానాలు ఉండాలి గాని. పోతుందన్నాడు మామ మీద ఎగురు దునుకో. అరే సత్తవురా, ఎందుకురా పంతాలకు పోతావు? నా కాడుండక నీకు అవసరమారా? ఇలా కూర్చుంటానుడు, దాన్ని ఎత్తుకుంటానుడు. ఓ గింత పరుగునవేంది? పడతావు, దిగు. నేనేం బాడా, నేను గిట్లనే ఉంటా. నువ్వు గట్టు పోదామంటే గిన్నె ఉంటా అన్నావు కదా, అందుకే గిట్ల కూర్చున్నా. ఓ బాగా బరువైతానవే, నా కాలు ఇరుగుతాయా ఇంత పుడుక్కని. కావాలంటే మీ చెల్లెని రమ్మను, చెల్లెని ఎత్తుక్కుంటా. అసలు చూసినావా అవే ఎట్లా కలవరిస్తాండో దాన్ని. అది ఆస్ట్రేలియాకి పోయినాక వాళ్ళ ఆయన మీద ఎక్కుతుంది, నీ మీద నేను ఎక్కుతానే కరెస్ట్. ఎంతసేపు ఉంటారో ఉండు అట్లనే. బామ్మ నన్ను ఎత్తుకోవా?
దా తొందరదా నువ్వు వేనాడు. అయ్యో నన్ను కింద ఎత్తేసిండే నా మొగుడు. అయ్యో అయ్యో మామ తొందర ఎత్తుకో పైకి లేపు. అత్త ఏడుస్తాంది. అబ్బా ఇంత బరువున్న వేలే. అయ్యో నాన్న డీర కొట్టింద్రో ఇది. నన్ను లేపుతాడేమో అంటే నా మీదనే పడ్డాడు వీడు. చూసినావానే ఇట్లాంటి సీన్ ఏమన్నా దొరుకుతుందా? ఇవి చూడ్డానికన్నా రాసి పెట్టుండనే జీవితంలో. ఎంజాయ్ అయ్యి ఇప్పుడు. ఇక పావే పోయి లేపుదాం. నేను వాగే ఎంతసేపు ఉంటారో అట్లే ఉండని. అయ్యో బా సీటీ వచ్చినవా? సీటీ నన్ను లేపు. ఓకే బా నేను లేపుతాను. నేను లేబాలే చేతి పట్టుకోండి. అయ్యో నా మీద ఎంతమంది పడతాన్రో నాకు లేవత్తలేదురో. ముసలోడు చెయ్యంగానే కావాలనే గుంజి మీదేసుకున్నాడే. అవునే ఆస్ట్రేలియానా పడ్డావా లేకపోతే కావాలనే ఒరిగినవా మీద? ఇప్పుడు దాకా విలవిలలాడిండు. ఇప్పుడు అది వాడంగానే చూడి రేపటిదాకా ఇన్నే ఉండమన్నా ఉంటాడు మీ మామగాడు. లేపుండ్రే రాని ఎంతసేపు అంటారు చూడలేక తత్తన్నా ఇలా తాస్తారు. లేపుదామి ఎంతసేపు ఉంటారు? ఎంత గలీజు. లేపుడేందుకే చూడు వాళ్ళు ఎట్లా లేపుతారో. మీ అత్తని లేపితే చాలు ఉన్నోళ్ళందరూ లేపుతారు. మా అత్తని ఎట్లా లేపుతావే? కిందికున్నది. అయ్యో అనసూయత్త రక్త పిశాచి నీ మీద ఉన్నది. వయ్యవో రక్త పిశాచో. లేచేసరికి తలకాయ పగిలిపోయింది. చెప్పింది అవే ఎన్నిసార్లు గిడుంటే గిట్లనే అవుతుందని అడుగుతోందరా. అవును బా ఎడక్క. అయ్యో నా మొగుడు. అయ్యో ఇది చూడు ఆడు పోయినట్టే ఏడవట్టే. రిహార్సల్ చేస్తాండేమో ఆడు ఎట్లా పోతాడని. రిహార్సల్ ఎందుకే? దానికి యాక్టింగ్ ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. యాక్టింగ్ ప్రాక్టీస్ చేద్దా మరి ఫ్యూచర్ కోసం. అవును ఇంతగా ముసలోడు ఏడు వచ్చిండే. అయ్యో అనసూయత్త ఏడి మీ ఆయన? అయ్యో నా మగుడు రక్త పిశాచి ఎత్తుకపోయిందే నా మొగుడిని. ఎట్లా పోతివే నా మొగుడా. అయ్యో మమ్మీ డాడీ అక్కడ పడ్డాడు. అయ్యో బా అక్కడ ఇలా పడ్డావు. లేవు. సీటీ నువ్వు ఏడవడ్డావు, నీకేం కాలేదు కదా? అయ్యో మామ నీ మీద వాళ్ళే అని ఫీల్ అవుతానవేంది? అవునవునే ఆడు గట్టనే ఫీల్ అవుతాడు. నిజంగానే స్వీటీ ఈ ప్లేస్ అంత బాగాలేదు, వెళ్దాం పదా. అయ్యో బా నేను ఎలా దిగాలి? దేవుడు కూడా దిగత్తలే పైకి ఎట్లా ఎక్కినవే గద్దే. వెనక నుంచి ఒక్క తనుడు అంత ఆగు ముందర పోయి పడతావు. స్వీటీ దిగరాకపోతే ఇవ నేను ఇక్కడ కూర్చుంటా. నా వీపులు ఎక్కువ ఉప్పు బస్తా ఎక్కినట్టు సరేనా? చిన్నప్పుడు మనం ఆడుకోవాలి ఉప్పు బస్తా. నాకు గేమ్ అంటే చాలా ఇష్టం. నడురి సపరేక నీ సోది పాడగాను ముసలి మొకాలే నుంచో. ఈ ప్లేస్ అంటే నా దోస్తుకు మస్తు ఇష్టమే. ఎవరు మమ్మీ? డాక్టర్ ఆంటీ కదూ? అవునే మొన్న వచ్చినప్పుడు గిడ మస్తు ఎంజాయ్ చేసినాం. గరేమో గుట్ట మీదకి ఎక్కుదాం అనుడు. నాకేమో సాతనై పాడగలాయే. నీకేడ సాతనైతుంది బర్రె ఆ నుంచి ఎత్తెత్తే గిరగిర కింద పడతావు గానీ ఇన్నుంచి ఆడికి ఎక్కుడంటే కష్టమే నీకు. స్వీటీ నీ జుట్టులా పెయిన్లున్నాయా? ఎందుకురా నువ్వు తీస్తావేంది పెయిన్లు? తీసి నోట్లేసుకో మంచిగుంటాయి. గోకింది చాలు కానీ నడవరే. అయ్యో స్వీటీ నేను వస్తా నాకు. మెల్లగా రే బురదల పడే వాయింత. స్వీటీ ఇక్కడికి రా నేను చెప్తా. ఏం చెప్తావురా? నీ ముండ చెప్తావు. అక్క ఈ ప్లేస్ చాలా బాగుంది అక్క. ఇక్కడే ఉందమ్మా. ఏ గిడద్దు గడ అన్ని ఇండ్లున్నాయి అంతా. ఇక్కడ వద్దు స్వీటీ అంత అక్కడ ఇండ్లున్నాయి. ఇండ్ల నుంచి అందరు చూస్తారు. చూసినావానే గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారట ఇన్ని ఇడి వేసి వేసాలను. వాళ్ళు చూడొద్దట మనం ఇడు ఉండద్దట. ఏ చూస్తేంది మన ఊరోళ్ళేనా? చూస్తే చూడని మా ఆస్ట్రేలియా సెల్ వచ్చిందని వాళ్ళకి తెలియద్దా? ఇంకొక్కనికి తెలిస్తే అయిపోయానా? రేపు అందరు అడుగుతారు నన్ను మీ ఆస్ట్రేలియా సెల్లేనా మీ సెల్లె ఆస్ట్రేలియా ఉంటుందా అని. చూస్తేనే మనకు పోయినందుకు గొప్ప. నీకు బొక్కనే మరి దీని లాభం పాడగాను. అది గడున్నదని అందరు తెలవడానికట ఇది చూపుతుందట. అందరు తెలియకపోతే ఆడు కొయ్యే లాభం లేదట. మరి నువ్వు గిడుండే లాభమే? భూమికి బరువు కాకపోతే బరే బలిసినవు. భూమికి బరువు సాపు. అన్నెందో పిసపిస మాట్లాడిన పడతానేంది? మా అత్తయ్య కావచ్చు. మా అత్త మంచిగా మాట్లాడుతుంది. అయ్యో సోపు ఎత్తనే ఉండు. సోపు ఎవరికి వేసినా నేను లంగా నీకు. రాని కొంచెం ఇంకా స్నాక్స్ తీసుకురావే. ఇంకా అక్కడ దాకా నడవన్నట ఎనర్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది. హలో సురేష్ చెప్పు ఎక్కడ దాకా వచ్చినావు? అవునా మరి వీళ్ళు ఎందుకు పోలేరు? స్వీటీ మనం ఇక్కడ కొండపైకి పోయేద్దామా ఒకసారి? గడ చెట్టు ఉంటుంది, దాని కింద పుట్టు ఉంటుంది, చూద్దామా?
పోరా పో, ఆ పుట్టలో ఓ పాము ఉంటుంది, ఇద్దరిని కాటెత్తే సచ్చూరుకుంటుంది పాము, మీకేం కాదు. ఏం మాట్లాడతావే నువ్వు జోకులు. అబ్బబ్బా, నేను అంత పైకి ఎక్కలేను, నువ్వు ఎత్తుకుంటా అంటే ఎక్కుతాను. ఎత్తుకుంటాడు, ఎందుకు ఎత్తుకోడు? ఎక్కుండ్రి, కొండ మీదకి ఎక్కి పైదాకి ఎక్కినాక ఆ నుంచి కిందికి దూరుకుండ్రి, దరిద్రం వదులుతుంది. ఏందే రాని మీ వాళ్ళు, మీ అత్తనేమో మూటకు మాటకు స్నాక్స్ ఏవే ఎనర్జీ అయిపోయింది, ఆకలి అవుతుంది అంటది. మీ మామగాడేమో దాన్ని పట్టుకొని వస్తాడు. అదేమో ఇక ఇంగ్లీషే, నేను ఇంగ్లీష్లోనే పుట్టిన, ఇంగ్లీష్లోనే తింటా, నాకు అది ఏవట్టే. ఇక నీ ఆడబిడ్డనేమో మొగుడు లేడని దానికి గురగులు అవుతుంది. ఎవరు దారిలో వాళ్ళు ఉన్నారే, ఏవనేటి లోకం అందే. ఇప్పుడేం చూసినావే మా ఆడబిడ్డను, ఇప్పుడు రాజు వస్తాడు చూడు, రాజు రాగానే నేను రాజు పక్కకు పోయి కూర్చుంటా కదా, కూర్చోగానే దానికి ఆ కింది నుంచి మీ దాకా మండుతూనే ఉంటుంది వాళ్ళంతా. అవునావే, గంత మంటలు ఎత్తుందా దానికి? అయ్యో, గమంట మా ఊర్లో ఉంటే మంచిగా ఉండు, మంచిగా సంక్రాంతికి సకినాలు చేసుకుందు వేడికి. సురేష్, నువ్వు వచ్చినాక కొండపైనకి ఎక్కుదాం సరేనా? నువ్వు ఎక్కుతా అంటేనే ఫోన్ పెట్టేస్తా, లేకపోతే పెట్టేయా. ఎక్కుతాడు, ఆడ ఆడ నుంచే ఎక్కుతాడు, నువ్వు ఈ నుంచి ఎక్కు. వీళ్ళ లోకాలు పాడగాను, వీళ్ళిద్దరు లోకం, దీని మొగం లోకం, ఇంకేమో తిండి లోకం. వీళ్ళిద్దరేమో పాపం ఏం దోసక వీళ్ళందరినీ చూసుకుంటా ముచ్చటాడుతాండ్రు. నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది సరితా, రాణిని మంచిగా చూసుకుంటున్నావు నువ్వు. స్వీటీ, నువ్వేంటి స్వీటీ గింత అల్కా ఉన్నావు? ఎక్కు బావా, ఎక్కు, తొందర ఎక్కు. ఏమి రోగాలు పాడగాను, ఏం పుట్టిందా మీకు? అయ్యో చూసినావే రాణి, మీ మామగాడు పానం పోయినట్టే ఎత్తాడు, దాన్ని ఎట్లా ఎత్తుకున్నాడో. అత్తమ్మ మామయ్యని చూడండి ఒకసారి. ఏ తర్వాత చూస్తేనే, ఫస్ట్ అయితే నాకు ఒక స్నాక్స్ పెట్టు, ఎంతసేపు ఆకలి అవుతుంది. దీని స్నాక్స్ గంగలో పోతే రాణి కాపురం మంట కలుపుతుంది, స్నాక్స్ అనబడితే ఇప్పుడు రోగం పాడుగాను. అడుగు ఏం వెలుగబెడతాడో చూడే అంటే స్నాక్సే అంటాంది పిసముఖది. దీని మౌడు ఏం చెప్తాడో చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుందో తెలుగులో మాట్లాడుతుందో చూడాలి. ఆస్ట్రేలియా అంటది చదువుకే. అయ్యో అత్తమ్మ, మామయ్య చిన్నత్త కొండెక్కుతారట, చూసిండ్రా? మా సుత్తతి ఎక్కి దిగినాక చూడరాదా? ఇప్పుడైతే కడుపులాగా ఆవరైతుంది, ఏమన్నా స్నాక్స్ పెట్టు. ఇళ్ళగోల ఇల్లది ఉన్నదంటే ఇది గటేటో సాటుకు పోయిందో మాట్లాడుతుంది ఫోన్లా. ఆ సురేష్ గారు మొన్న నన్ను ఎట్లనో చూసుడు, ఏం చెప్తాందో ఏమో అవలేదు. లేదు సురేష్, వచ్చిండ్రు సురేష్ అందరూ, సరితక్క కూడా వచ్చింది. ఓర్ నాయనో, ఆ దరిద్రుడు సరితక్క గురించి అడిగిండా, లేకపోతే ఇదే చెప్తాందా? దీనికి అవసరమా నా గురించి ఎప్పుడు? సరితక్క ఇక్కడే ఉంది సురేష్, నా ముందట్నే ఉంది. ఇయ్యాలా ఫోను? సేపిచ్చము కదానా, ఫోన్ ఇయ్యకే నాకు. ఇలా మీ అయ్యా ఏం చెప్తాండో చూడు కొంచెం, తర్వాత ఫోన్లో సొల్లు గారిసేవు కానీ. నాకు నీ ఫోన్ వద్దు, నీ కథ వద్దు. ఈ బిచ్చదానికన్నా వాళ్ళే నయం ఉన్నట్టున్నారు కదా, అడిగేదంటే అది చెప్తుందా ఇది మెంటల్ మొక్కది. బర్రే లేవే, నీ స్నాక్స్ తర్వాత, అక్కడ నీ కాపురం పెంట అవుతుంది, లేచి చూసుకోపో. ఎంతసేపు ఫాస్ట్గా ఇల్లు, ఫాస్ట్గా పోవుడా? అడేమన్నా హృతిక్ రోషన్ అనుకుంటున్నావే, లేకపోతే అల్లు అర్జున్ అనుకుంటున్నావా ఎత్తుకొని ఉరగడానికి? దానికి ముందే ఎన్నపూస సన్నగా ఉంటుంది, అది నా కోడల్ది మొత్తం మీకే పారేసింది అని ఎన్నపూసను. అందుకే ఏమైనా నడుము నొత్తాంది, ఉరుగుతా అంటాడు. ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటే అని ఎన్నపూస ఆయనతుంటా అదే ఇరుగుతుంది పుట్టుక్కన. లేవు బర్రెదానా, దీని కొబ్బరి సిప్పిరేంటి కలదానా. అది ఏందో, దీని కథ ఏందో, ఆస్ట్రేలియా నుంచి వచ్చుడేందో, ఇలా టార్చర్ నేను చూసుడేందో, నాకు మనసు పట్టకపోవడేందో. ఆగో, మన విక్రమకది ఏందో ఏ పట్టే అత్త దగ్గర పోయి. కాదత్తమ్మ చెప్పింది నుండి మీరు కొంచెం. ఇగో నువ్వు స్నాక్స్ తెచ్చేదాకా నేనేమినా, ఏందో పోయి మా అమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానట్టున్నది. ఆ బర్రె తింటుందా, పట్టించుకుంటుందా? సాల్ తీయేదా ఇక, మస్తు అయింది నీ ఎక్స్ప్లెనేషన్లు. ఆగే, ఆ మెంటల్ మొక్కది ఇంటనే లేదు, స్నాక్స్ అంటాంది. అడేం చెప్తాండో చూడే అంటే పారేయకపోయినావే దాని స్నాక్స్ గత్తర్రాను. ఇంత స్నాక్స్ తింటానన్నా దాని ట్యూబ్ లైట్ వెలుగుతుంది. స్నాక్స్ ఏడపాడైనా ఇంట్లో మొన్ననే గారెలు చేసిన, చెగోడీలు చేసిన, కథం 4 రోజులు కూడా కాలే, అది వచ్చింది పర్ర నవిలింది, ఇన్న వాటిక పీకింది. అయ్యో, నన్ను వెళ్తే నేను రాకపోదునా? అవి ఒక్కదాన్ని వేసుకున్నావా గారెలు? నువ్వు లేవే ఆ రోజు పెళ్లికి పోయినావు మీ చిన్నమ్మ బిడ్డది. రేపో ఎల్లుండో చేసుకుందామే, నిన్ను వెళ్తా. రేపో ఎల్లుండో చేసుకుంటావు, ఎట్లాగో బర్రెదాని బర్రె కడుపులకే కదా పోతుంది, నాతోటి కాదు నేను చెయ్య.
ఏం చేయ ముసలానికి గనిగానం పోసిచ్చినావు సత్తదా ఆయన తింటే గనిగానం ఏం చావరే చూడు నువ్వు నిమిషంలో మొత్తం ఖాళీ చేసి పెడుతుంది. రాణి గిన్నెల కొంచెం ఉప్పు కారం వేయే, కొంచెం సప్పసప్పగా ఉన్నాయి. ఈ ఉప్పు కారం తేలే కదా అత్తమ్మ ఇక్కడికి చూస్తానవా అవి తింటార్చరు. అది ఏడున్నది దానికి ఉప్పు కారం ఏడేసుడు. నీ కంట్ల కొట్టే ఉప్పు కారం కమ్మ ఉంటది. లేకపోతే గరిగింత సోర్వ పోయి అన్ని క్యారేజ్లో కట్టుకొచ్చినావు కదా, సోర్వలో ముంచుకుంటా తింటే కమ్మగా ఉంటాయి. ఏం సోర్వ పాడగాను ఆడు ఏం చేస్తాడో చూడే అత్త అని నేను పోయి నోరు ఎత్తి కొట్టుకుంటే సోర్వ అంటది, తింటా అంటది, ముంచుకుంటా అంటది. ఇది ఎక్కడ టార్చరే నాకు. ఈ టైంలో మీ రాజు వచ్చేది ఉండే, అలా ఏమేలుగా పడతాడో చూస్తుండే. ఇక రాజుగారు కూడా నేర్వన్నా ఇక ఈ నిర్వాహకం. కాగా వాళ్ళు ఏందో మాట్లాడుకుంటాడు చూడు. బా మనం కొండపైకి వెళ్ళాక ఏం చేద్దాం? ఏం చేద్దాం స్వీటీ, నువ్వే చెప్పు. బా మనం ఆడుకుందామా ఆట? ఆడుకుందాం స్వీటీ. ఏం ఆట ఆడుకుందాం? నువ్వే చెప్పు బా, ఏం ఆటలు? నాకు ఇక్కడ ఆటలు తెలీదు, నాకు అన్ని ఆస్ట్రేలియా ఆటలే తెలుసు. నీ బొంద ఆస్ట్రేలియా ఆటలు వేరే ఇక్కడ ఆటలు వేరే అయింది. ఆస్ట్రేలియా ఆటలు అంటే ఇంకెట్లుంటాయోనే నువ్వు అడుగుపోవే, మీ చిన్నత్త నువ్వు చెప్తుంది ఆస్ట్రేలియా ఆటలు అంటే ఎట్లుంటాయో. రాజు వచ్చినాక నువ్వు కూడా ఆడుకునేవుతి. ఈ ఆగే నువ్వు బుర్ర కాగు, వాళ్ళు ఏందో చెప్పుకుంటాండ్రు. స్వీటీ మనం అక్కడికి పోయినాక మమ్మీ డాడీ ఆట ఆడుకుందామా? చీ బావప్పు, మమ్మీ డాడీ ఆటనా? నాకు సిగ్గిస్తుంది బా. ఏం సిగ్గుపడకు, నేనున్నా కదా, నేను చెప్తా. అది ఎట్లా ఆడతారో నాకు తెలియదు బా. నేను చెప్తా కదా స్వీటీ, నేను చెప్తా. నేనున్నా కదా, నీకెందుకు మీ బాని. దీని బావ పాడగాను ఇది ఎక్కడ నేర్చిందే, బావా అని కూడా విలువది. బావ పెట్టిందేందో. బాబా నాకు పిచ్చెక్కుతుందో వీళ్ళని చూస్తే. ఒరే అవలే మొక్క కూడా, ఎవరినన్నా నిన్ను చూస్తే నిన్ను తిట్టారా? నీ తల్లి నిన్ను ఎట్లా పెంచిందని నన్ను తిడతారు. ఏం చెప్తానోరా నువ్వు? ఒక బర్రెదానికేమో సోయలేదు, బర్ర తినుకుంటా గానే కూర్చున్నది. దీనికైతే అలా ఏం చెప్తాండో దానికి ఏం పట్టింపు లేదు. దాని ఫోన్లో గది ఉంటుంది, సురేషు బరేషు నరేషు అనుకుంటా. అవునే బర్రే, ఈ నుంచి లేస్తావా ఇంకోదా పోతావా, లేకపోతే నీ మూతి వాళ్ళ కొట్టన్నా? అయ్యో ఏమైతుంది నీకు? గాడుంటే అద్దంటావు, గీడుంటే అద్దంటావు. నన్ను ప్రశాంతంగా తిననియ్యవా నువ్వు? నీ తినుడు పాడగాను, ఇంట్లో తట్టలు తినేస్తావు కానీ ఇంకా తినుడు ఎందుకే? నీకు ఇలా తెలివని ముచ్చట ఏమున్నది? నాకు ఇంత నడవస్తుంది. 4 ఇత్తులు తింటే 2 అడుగులు ఎత్తా, 10 ఇత్తులు తింటే 4 అడుగులు ఎత్తా. వాయమ్మో, నువ్వు రోజంతా నడవాలంటే ప్రపంచంలో నిత్తులని నీకు చాలయ్యే. ప్రపంచం మొత్తం కరువు కాటకాలతో నిండుతుంది. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు చిన్నగా ఉంది దోస్తులు వీడియో, సారీ. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి మాకు. ఇంకా నెక్స్ట్ వీడియో సూపర్ గా ఉండబోతుంది దోస్తులు. ఖచ్చితంగా 500 లైక్స్ మినిమం. బై చచ్చా. అలా వచ్చే వీడియో లాగా అర్థం స్వీటీ, మనం అంతసేపు మనంగా కొండెక్కుదాం. బాయ్.